హెచ్సీఏ వివాదం తెలంగాణలో రాజకీయ ప్రకంపనలకు రేపుతుంది. హెచ్సీఏ నిర్వాహకుల్లో ఒకరి నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్కు తీవ్ర ఒత్తిళ్లు వచ్చాయనేది వివాదం సారాంశం. ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడుతున్న ప్రతి మ్యాచ్కి పాసులు అడిగినవన్నీ ఇవ్వాలని ఒత్తిడి తెలుస్తున్నట్టు తెలిపింది. దీనిపై ప్రభుత్వం సీరియస్ అయింది. విజిలెన్స్ విచారణ కమిటీకి ఆదేశించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఇక తాజాగా హెచ్సీఏ వివాదం రాజకీయ రంగు పులుముకుంది. వ్యవహారం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ప్రభుత్వంగా మారిందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేందుకు గులాబీ లీడర్లు ఐపీఎల్ ను ఓ అస్త్రంగా ఎంచుకున్నట్లుగా విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం కు సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ గుడ్ బై చెప్పేలా క్రికెట్ అసోసియేషన్ ద్వారా ఒత్తిళ్లు పెంచినట్లుగా అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇక ఈ ప్లాన్ ను పసిగట్టిన రాష్ట్ర ప్రభుత్వం టికెట్ల వివాదంపై విచారణకు ఆదేశించింది. దీనిలో హెచ్సీఏ ప్రమేయం ఏ మేరకు ఉందో నివేదిక ఇవ్వాలని ఎన్ఫోర్స్మెంట్ అధికారులను కోరింది. దీంతో హెచ్సీఏ మళ్లీ మాట మార్చినట్లుగా తెలుస్తోంది. తమ ప్రతిష్టను మసకబార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎదురుదాడికి సిద్ధమైనట్లుగా సమాచారం. ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ ఉప్పల్ స్టేడియాన్ని హోమ్ గ్రౌండ్గా చేసుకుని ఐపీఎల్ ఆడుతుంది. హెచ్సీఏ మాత్రం గతేడాది నుంచి సన్ రైజర్స్ మేనేజ్మెంట్ను ఇబ్బందులు గురి చేస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఒత్తిళ్లను తట్టుకోలేక సన్ రైజర్ యాజమాన్యం ఇతర రాష్ట్రాలకు వెళ్తే ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలని కుట్రపడిచినట్లు క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒప్పందం ప్రకారం ప్రతి గేమ్ రోజున క్రికెట్ అసోసియేషన్ కు 10% కాంప్లిమెంటరీ టికెట్లు ఇవ్వాలి. ఈ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా 3900 కాంప్లిమెంటరీ టికెట్లతో పాటు 50 టికెట్ల సామర్థ్యం ఉన్న ఓ కార్పొరేట్ బాక్స్ ను క్రికెట్ అసోసియేషన్ కు కేటాయించారు. కానీ ఈ ఏడాది ఆ బాక్స్ కెపాసిటీ 30కి తగ్గిందని, మరో 20 టికెట్లు ఇవ్వాలని అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక దీనిపై కూర్చుని మాట్లాడుకుందామని సన్ రైజర్స్ ప్రతినిధులు అసోసియేషన్ కు సూచించడం జరిగింది. కానీ అదేమి పట్టించుకోకుండా అసోసియేషన్ మరో మ్యాచ్ రోజున ఓ కార్పొరేట్ బాక్స్ కు తాళం వేసి 20 టికెట్లు ఇస్తేనే తాళం తీస్తామని ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక దీంతో మనస్తాపం చెందిన సన్ రైజర్స్ ఫ్రాంచైజీ మేనేజర్ శ్రీనాథ్ ఉప్పల్ స్టేడియంలో ఆడటం ఇష్టం లేదన్నట్లుగా హెచ్సీఏ ప్రవర్తిస్తుందని అనిపిస్తుందని, మరో రాష్ట్రంలోని స్టేడియాన్ని హోమ్ గ్రౌండ్ చేసుకుంటామని బీసీసీఐకి తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. హెచ్సీఏ వ్యవహార శైలిని గమనించిన ప్రభుత్వం అసలు విషయాన్ని బహిర్గతం చేసేందుకు విచారణకు ఆదేశించింది. ఉచిత పాసుల కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ పై హెచ్సీఏ ఆఫీస్ బేరర్ల వేధింపులను సర్కార్ సీరియస్ గా తీసుకుంది. ఈ వ్యవహారంలో సీఎం రేవంత్ సోమవారం పోలీసుల అధికారులను విచారణకు ఆదేశించినట్లుగా తెలుస్తోంది. దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించేందుకు డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం నియమించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. సన్ రైజర్స్ యాజమాన్యంపై హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు ప్రవర్తనపై ఉన్న అభ్యంతరాలేంటి? జగన్ ఎందుకు అలా వ్యవహరించారు? ఆయన వెనుక బీఆర్ఎస్ లీడర్లు ఉన్నారా అనే కోణంలో విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు బీఆర్ఎస్ పార్టీకి అత్యంత సన్నిహితుడు. ఆ పార్టీలోని కీలక లీడర్లతో ఆయనకు చనువు ఉంది. అందుకే ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాటి ప్రభుత్వంలో పలు కాంట్రాక్టులను దక్కించుకుని ఆర్థికంగా ప్రయోజనం పొందారని విమర్శలు ఉన్నాయి. వరుసగా 2 టర్ములు ప్రభుత్వాన్ని నడిపిన గులాబీ పార్టీ రాష్ట్రంలోని అన్ని రంగాల్లో తమ అనుచరులను ఎంట్రీ చేశారని, హెచ్సీఏలో ఎంట్రీకి ఇబ్బందులు వచ్చాయనే ప్రచారం అప్పట్లో జరిగింది. అయితే సహజంగా క్రీడల పట్ల ఆసక్తి ఉన్న జగన్ ను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు గులాబీ
గులాబీ లీడర్లు తీవ్రంగా కృషి చేశారనే చర్చ హెచ్సీఏ ఎన్నికల సమయంలో సాగింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, ఐపీఎల్ 18వ సీజన్ ఎంత ఉత్కంఠంగా సాగుతుందో అంతే ఉత్కంఠంగా హెచ్సీఏకి మరియు ఎస్ఆర్హెచ్ అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్యలో టికెట్లు వారు అంతే ఉత్కంఠంగా సాగుతుంది. అయితే ఇక్కడ హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లు దాదాపు 9 మ్యాచ్లు జరగనున్నాయి. అంటే మొత్తం ఎస్ఆర్హెచ్ ఓన్ గ్రౌండ్ గా ఉప్పల్ స్టేడియం ఎంచుకుంది. అలాగే ఇక్కడ 9 మ్యాచ్లు అంటే ఈ సన్ రైజర్స్ మ్యాచ్లు 7తో పాటు ఒక ఎలిమినేటర్ ఒక నాకౌట్ మ్యాచ్ ఇక్కడ జరగనున్నాయి. 9 మ్యాచ్లు కాదు. ఇక్కడ టికెట్లలో పెద్ద ఇక్కడ గందరగోళం నెలకొంది. అయితే హెచ్సీఏ కేటాయించాల్సిన 10% టికెట్లు కాకుండా ఒక 50 టికెట్లు కాంప్లిమెంటరీ టికెట్లు కార్పొరేట్ కి సంబంధించిన టికెట్లు కేటాయించడంలో కొంచెం హెచ్సీఏకి హెచ్ఆర్హెచ్ మధ్యలో తీవ్ర వాగ్వాదం అయితే జరుగుతుంది. అయితే హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ ఎస్ఆర్హెచ్ కి టికెట్లు పక్క రాష్ట్రాలకు వెళ్ళి అమౌంట్ ఇప్పుడే ఎస్ఆర్హెచ్ సన్ రైజ్ హైదరాబాద్ కూడా జారీ చేసింది. అయితే గ్రౌండ్ ఎక్కువ ఉన్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. అయితే కొచ్చి గ్రౌండ్ ఆ తర్వాత ఉన్నారని చూస్తే ఇక్కడ పూర్తిగా ఎస్ఆర్హెచ్ పూర్తి నిరాశతో పూర్తి ఆనందం ఇప్పటికే 12 హెచ్సీఏ వివాదం తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపుతుంది. హెచ్సీఏ నిర్వాహకుల్లో ఒకరి నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ కు తీవ్ర ఒత్తిళ్లు వచ్చాయనేది వివాద సారాంశం. ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడుతున్న ప్రతి మ్యాచ్ కి పాసులు అడిగినన్ని ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. దీనిపై ప్రభుత్వం సీరియస్ అయింది. విజిలెన్స్ విచారణ కమిటీ ఆదేశించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. తాజాగా హెచ్సీఏ వివాదం రాజకీయ రంగు పులుముకుంది. వ్యవహారం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ప్రభుత్వంగా మారిందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకాటంలోకి నెట్టేందుకు గులాబీ లీడర్లు ఐపీఎల్ ను ఓ అస్త్రంగా ఎంచుకున్నట్లుగా విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం కు సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ గుడ్ బై చెప్పేలా క్రికెట్ అసోసియేషన్ ద్వారా ఒత్తిళ్లు పెంచినట్లు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ ప్లాన్ ను పసిగట్టిన రాష్ట్ర ప్రభుత్వం టికెట్ల వివాదంపై విచారణకు ఆదేశించింది. దీనిలో హెచ్సీఏ ప్రమేయం ఏ మేరకు ఉందో నివేదిక ఇవ్వాలని ఎన్ఫోర్స్మెంట్ అధికారులను కోరింది. దీంతో హెచ్సీఏ మళ్లీ మాట మార్చినట్లుగా తెలుస్తోంది. తమ ప్రతిష్టను మసకబార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎదురుదాడికి సిద్ధమైనట్లు సమాచారం.